ఒకానొక ప్రాంతంలో ఒక భిక్షగాడు రోడ్డు ప్రక్కన చెట్టు క్రింద కూర్చొని వచ్చిపోయే వారిని భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. కూడు గుడ్డ సరిగా లేని ఆ భిక్షగాడు బక్కచిక్కి ఎముకలన్నీ స్పష్టంగా కనిపించే అతిహీనమైన స్థితిలో భిక్షమెత్తుకుంటూ జీవనాన్ని గడిపేవాడు. ఒకరోజు ఒక వ్యక్తి ఆ దారిని వెళ్తూ తన చేతిలో ఉన్నటువంటి ఒక 10 రూపాయల నోట్లు 10 లెక్క పెడుతూ వెళుతుండగా అది చూసిన ఆ భిక్షగాడు, ధర్మం చేయండి బాబు అని ఎంతో దీనంగా అడిగినప్పుడు అతన్ని చూసిన వెంటనే ఆ వ్యక్తి అతనికి ఎంతో జాలి కలిగి తన జేబులో చేయిబెట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆ 10 రూపాయల నోట్లను తీసి దాంట్లో 9 రూపాయల నోట్లను లెక్కబెట్టి ఒక్క నోటు మాత్రమే తన అవసరాన్ని ఉంచుకొని మిగిలిన 9 నోట్లను అతను చేతిలో పెట్టి కడుపు నిండా భోజనం చేయి నాయన అని చెప్పి ముందుకు వెళ్ళాడు. ఆ వెళ్తున్నటువంటి సమయంలో భిక్షగాని దగ్గర ఉన్నటువంటి ఆ 9 రూపాయల నోట్లను బట్టి కృతజ్ఞత కలిగి తృప్తి చెందక 6 నోట్లు టిఫిన్ తినడానికి, 3 నోట్లు సినిమా టిక్కెట్కి, మరి సిగరెట్కి ఇంకో 10 రూపాయల నోటు కావాలి కదా ఎలా అని ఆలోచనలో పడ్డాడు. ఈలోగా ఆ వ్యక్తి కళ్ళ ముందే ఒక 10 రూపాయల నోటు తన జేబులో పెట్టుకుంటే జ్ఞాపకం చేసుకొని ఇక ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న అడుక్కునే చిప్ప పక్కకు పెట్టి తన దగ్గర ఉన్న కర్ర చేత ఉచ్చుకొని ఆ దయగల వ్యక్తి వెనుక వెళ్ళి అతని తల మీద కొట్టాడు. అతను అమాంతంగా కింద పడిపోయినప్పుడు అతని జేబులో ఉన్నటువంటి ఆ ఒక్క 10 రూపాయల నోటు కూడా దొంగిలించి అక్కడ నుండి చడి చప్పుడు లేకుండా ఆ భిక్షగాడు పారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భిక్షగాన్ని ఏమని పిలుద్దాం? దిక్కుమాలిన అతన్ని చూసి జాలిపడి 9 రూపాయల నోట్లు ఇస్తే వాడి భోగాల కోసం మరో 10 రూపాయల నోటు కావాల్సి వచ్చి ఆ వ్యక్తిని కొట్టి ఆ నోటు కూడా దోచుకున్న వ్యక్తి ఎంత కృతజ్ఞతాహీనుడు, ఎంత దుర్మార్గుడు, ఎంత భయంకరుడు. అటువంటి వ్యక్తిని ఎంత అన్నా పాపం లేదేమో. నీకు జ్ఞాపకం ఉందా? సరిగా ఉద్యోగం లేనప్పుడు, కడుపు నిండా భోజనం దొరక్క అల్లాడుతున్నప్పుడు, కనీసం తలదాచుకోవడానికి సరైన గూడు లేకుండా అలమటిస్తున్నప్పుడు, నాన్నవారు సహాయం చేయక త్రోసివేసినప్పుడు, ఆర్థిక ఇబ్బందులలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవుడు కనికరించి ఆదరించి ఉద్యోగం ఇచ్చి కడుపు నిండా భోజనం చేసే భాగ్యాన్ని ఇచ్చి నిన్ను స్థిరపరచి బలపరచి నీకు వస్తు వాహనాలు కలుగజేసి నీకు కావాల్సిన వనరులన్నీ సమకూర్చి పెట్టిన ఆ దయామయుణ్ణి, ఆ కరుణామయుణ్ణి నువ్వు ఆయనకు చెందిన దశమ భాగాన్ని ఆయనకు చెల్లించకుండా ఆయనను గాయపరచడం, నీ మీద దయతలిచి కనికరించి సంపాదనను అనుగ్రహిస్తే ఆ దుర్మార్గుడైన భిక్షగాని వలె భోగాల కొరకు ఆయనకు చెందవలసిన దేవుని మందిరమునకు సేవకు చేరవలసిన సొమ్మును కాజేయడం ఆ భిక్షవాని వలె దేవుని గాయపరచడమే కదా. కృతజ్ఞత లేని ఆ భిక్షగాడు చేసిన కార్యం ఎంత హీనమో క్రైస్తవుడవై ఉండి దేవునికి రావాల్సినటువంటి దేవునికి చెందిన ఆ ఒక్క రూపాయిని, ఆ యొక్క 10వ వంతును కాజేయడం, నీకోసం ఖర్చు చేసుకోవడం కూడా బహుహీనమైన నీచమైన కార్యమే. ఎంత దుర్మార్గుడు, ఎంత భయంకరుడు. అటువంటి మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 8-9 వచనాలు. దేవుడు ఏమంటున్నాడు? ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు, విశ్వాసులమని చెప్పుకుంటున్న వారు, సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు దేవుని యొద్ద దొంగతనం చేయడం ఎంత ఘోరం. వారు ఏ నెల కా నెల ఏదో సాగు చెప్పి దేవునికి చెందవలసిన దశమ భాగాన్ని దొంగిలిస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దశమ భాగం ఇవ్వని దొంగల లిస్టులో నీ పేరు ఉందా? అలాగైతే ఎంతకాలం నుండి నువ్వు ఈ లిస్టులో ఉన్నావు? ఎంతకాలం నుండి దశమ భాగం ఇవ్వకుండా దేవుని దోచుకుంటున్నావు? సంవత్సరం నుంచా, 5 సంవత్సరాల నుంచా, లేక నీకు ఉద్యోగం వచ్చిన నాటి నుంచా? ఒక్కసారి ఆలోచన చేయి. దశమ భాగాన్ని ఇవ్వక దోచుకున్న వారిని
దేవుడు శాపగ్రస్తులను పిలుస్తున్నాడు. నువ్వు దశభాగం ఇవ్వకుండా సండే స్కూల్ టీచర్ అయినా, యూత్ లీడర్ అయినా, క్వైర్లో సభ్యుడవైనా, సంఘ పెద్దవైనా, ప్రార్థన పరుడవైనా, గొప్ప విశ్వాసి అయినా, మరి నువ్వు ఎవ్వరు అయినప్పటికీ కూడా శాపగ్రస్తుడవే అని బైబిల్ సెలవిస్తున్నది. ఎంతకాలం దేవుని దృష్టిలో దొంగగా జీవిస్తావు? ఇంకెంతకాలం శాపగ్రస్తుడిగా పిలువబడతావు? తెలుసో తెలియకో ఇప్పటి వరకు దేవుని సొమ్ము దోచుకున్నావు. సరే, కనీసం ఈనాడైనా పశ్చాత్తాపపడి ఆ సొమ్మును, ఆయన భాగాన్ని ఆయన చేతుల్లో ఆనందంతో పెట్టు. ఆయన అంటున్నాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కృంభరించేదను. మలాకి 3:10. ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. అందరికీ వందనములు.